ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చేసి కలిసి నడిపించు మనువు కొరకే పెళ్లి నాటి ప్రమాణాలు సీతమ్మే నీవమ్మ సుగుణాలవమ్మ శ్రీరాముడే నిన్ను మనువాడునమ్మ పుట్టిల్లు పులకించే పుణ్యాల కొమ్మ మెట్టింట్లో వెలిగేటి దివ్వె నీవమ్మ కర్పూర సౌరభమే కళ్యాణమమ్మ పతి నీడన వెలిగేను ప్రతి ఆడ జన్మ తెలుగింటి పూదోట సిరిమల్లె రెమ్మ సొగసైన శ్రీవారి సరిజోడువమ్మ చందమామని సరిజోడు సకల సుగుణాల బాలకుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం ఏంటి లీలా ఇప్పుడు వరకు సందడి చేస్తూ తిరుగుతూ దర్శన్ బాబుని రెడీ చేసొచ్చి అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి? వాణ్ణి చూస్తుంటే మన అబ్బాయిని చూస్తున్నట్టుందండి. ఊరుకోవే, వాడేనా? వీడు మాత్రం మన బిడ్డ కాదా? మన అబ్బాయి విషయంలో మన ముచ్చట్లేమీ తీర్చుకోకుండా చేసిన ఆ దేవుడు తను తప్పు చేశానని ఫీల్ అయ్యి ఈ అవకాశం మనకిచ్చినట్టున్నాడు. ఊరుకో. పద. రోహిత్ మీద వాళ్ళకెంత ప్రేముందో చూసారా? ఈ రోజు వాడు మనకి దూరంగా ఉన్నా ఏదో ఒక రోజు వాణ్ణి అక్కకి దగ్గర చేస్తాను. తన మనసులో ఉన్న బాధనంతా తుడిచేస్తాను. తన కళ్ళల్లో ఆనందాన్ని మీ అందరికీ చూపిస్తానండి. వాడు కూడా ఇప్పుడొచ్చుంటే చాలా బాగుండేది ఆనంద. ఏంటి లీలావతి, చిన్నబ్బాయి నిశ్చితార్థం చాలా బాగా చేస్తున్నారు.
ఇంతకీ మీ పెద్దబ్బాయిని పిలిచారా? నా దృష్టిలో వాడు లేడు. ఈ గుమ్మం తొక్కే అర్హత కూడా వాడికి లేదు. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే అమ్మని బాధ పెట్టిన వాడిని అవుతాను. కానీ తమ్ముడి నిశ్చితార్థం అయితే చూడాలి. అసలు వాడు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉందో చూడాలి. ఏడేం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇదిగో నన్ను కూడా తనలాగే రెడీ చేస్తాను అన్నావు. సరే అని ఒప్పుకున్నాను. మధ్యలో ఈ నసేంటి? నాసంటావేందమ్మే? పోనే ఈ చీరైనా కట్టుకో. మళ్ళీ ఈ చీర దేనికి? అదేందమ్మే, నగలు వద్దంటివి, చీర కూడా వద్దంటివా? నిశ్చితార్థం జరిగేటప్పుడు కూడా ఎట్నే అందువా ఏంది? పోనీలే అనన్య, చెప్తుంది కదా, కట్టుకో. నేను కట్టేదా? అయ్యో ఏం అవసరం లేదు, నేనే కట్టుకుంటాను. అమ్మా అమ్మా, నానా, ఏమైందమ్మే? నేను చీర మార్చుకుంటుంటే తనెవరో కిటికీ నుంచి చూస్తున్నాడు. ఎవడమ్మి ఆ ఎదవా? అదిగో తనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.